शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। నొప్పి ఒప్పందం, కాన్పూర్, ఉత్తరప్రదేశ్. ఎవరు లేదమ్మా, కొరియర్ మ్యాన్ వచ్చాడు. సరే మా, నాకు కాలేజ్ వెళ్ళడానికి ఆలస్యమైంది. ఏంటిది? ఏమీ లేదు, బ్యాంక్ లోంచి నోటీస్. చూపి. వద్దు, నువ్వు ముందుకు చూపి. కూర్చో, టీ తాగు, ప్రశాంతంగా తాగు. ఇది చూస్తే మళ్ళీ నీకు టెన్షన్ వస్తుంది. ప్రశాంతంగా తాగాల? 8 నెలల నుంచి మెయింటెనెన్స్ బిల్లు కూడా కట్టలేదు నేను. 3 నెలల నుంచి ఈబీ బిల్లు కూడా కట్టలేదు. మేడి పని వదిలేసి వెళ్ళిపోయాడు. పరిస్థితి చేయి జారిపోతుంది. రేపు రేషన్ కొనడానికి కూడా డబ్బులు లేవు. లిజన్, అంతా సరైపోతుంది. ట్రస్ట్ మీ, బీ పాజిటివ్. నీకు తెలుసా, పాజిటివ్ వైబ్ ఎఫెక్టే వేరేలాగా. పాజిటివ్ నెగిటివ్ అని ఎప్పుడు బాగుంటాయి? పాకెట్లో మనీ ఉంటేనే అన్నీ బాగుంటాయి. నాలాంటి వాళ్ళకంతా నెగిటివే. నువ్వు టెన్షన్ తీసుకోకు. మన దగ్గర ఈ ఇల్లు ఉంది కదా, లోన్ తీసుకో. ఎంత అమౌంట్ వస్తుందో అది బిజినెస్ లో పెట్టు. హా. ఇప్పుడేమైంది? ఏం లేదు, రేపు సాక్షి బర్త్డే కదా. అంతా నాకు తెలుసు. నేను తనతో మాట్లాడాను, అర్థమైనట్టు చెప్పాను కూడా. తను ఏ ఫ్రెండ్స్ ని పిలవదు, సరేనా? దాంతో నేనేం ఆలోచించానంటే, నేనొచ్చి బర్త్డే రోజు మంచి స్వీట్ చేసి పెట్టనా, అండ్ మన ముగ్గురం జాలీగా సెలబ్రేట్ చేసుకుందాం. ఓకేనా? నువ్వు టెన్షన్ తీసుకోకు, సరేనా? టీ తాగు, నేను వంట చేసి వస్తాను. సరే. ఆక్షనా? వేలం పట్ట నోటీసా? నేను ఇంతకు ముందే ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాను. వేలం పట్ట నోటీస్ వచ్చిందని తెలిస్తే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. తదుపరి రాత్రి. అమ్మా, అందంగా ఉన్నానా? చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను మీ కూతుర్ని. సరే గాని ఒక మాట చెప్పు, నాన్నెక్కడా? ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియలేదే. కానీ నాన్న ఎక్కడికి వెళ్తాడో నాకు తెలుసు. గత సంవత్సరం లాగే ఈసారి సర్ప్రైజ్ ఇస్తాడు. నా కోసం కేక్ తెస్తాడు. సారీ అమ్మా, నా దగ్గర ఇంతకు మించి ఇంకొక దారి కనిపించట్లేదు. మా సాక్షి, నాన్న వచ్చేసాడు. నాన్న, నాకు అప్పుడే తెలుసు నా కోసం కేక్ కొంటావని. ఇప్పుడు ఎందుకని కేక్ తీసుకురావడం? నా కూతురి బర్త్డే, దానికి నేను కేక్ కొనకూడదా ఏంటి? అదిలా కుదురుతుంది? థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు పోయి ఈ కేక్ తీసుకొచ్చి ఎందుకు? అమ్మా నాన్న, చాలా ఆపండి, ఇప్పటికే ఆలస్యమైంది. అందరం కలిసి కేక్ కట్ చేద్దాం రండి. సరే సరే, కట్ చేయి. కట్ చేయి. ఎవరు? ఈ టైంలో ఎవరు వచ్చారు? ఇది కూడా సర్ప్రైజ్ కావచ్చు, నేనెళ్ళి చూస్తాను. ఓరు భగవంతుడా, ఏంటిది? సర్ప్రైజ్! విజయ్ అంకల్, మీరా? చాలా రోజుల తర్వాత, అది ఈ సమయంలో. వావ్, నువ్వు బాగా ఎదిగావే. యు లుకింగ్ గార్జియస్. థ్యాంక్స్ అంకల్. హ్యాపీ బర్త్డే. ఓ వెరీ నైస్ అంకల్. బయట నిల్చున్నారు ఎందుకు? లోపలికి రండి. హాయ్ అవేక్, హాయ్ సోనియా. మీరిద్దరికి సాక్షి బర్త్డేకి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు నాకు శుభాకాంక్షలు చెప్పండి. ఎందుకు? పెళ్లి చేసుకోబోతున్నావా? అరే, పెళ్లి కూడా జరుగుతుంది.
చాలా చాలా సంతోషమైన విషయం ఏంటంటే నేను అద్దెల్ని వదిలేసి కొత్త ఇల్లు తీసుకుంటున్నాను, అది మీ ఏరియాలో. ఓ వావ్, దట్స్ గ్రేట్. మంచి మాట చెప్పావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రా. ఇప్పుడు చూడు, నా పేరు పక్కన బ్యాచులర్ అనే ట్యాగ్ ఉంది కదా, అది కూడా తీసేస్తాను. నీ ఫ్రెండ్ కోసం వెనకాల లైన్ ఉంటాయి. ఇది నిజంగా మంచి విషయమే. కంగ్రాచులేషన్స్. సరేలే, మీరు తర్వాత మాట్లాడుకోండి. ఇప్పుడు కేక్ కట్ చేసే సమయం. కట్ చేయొచ్చా? ప్లీజ్. కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు వాడికి యూ. వద్దు, ఈ కేక్ లో విషయం ఉంది. ఏంటి విషయమా? విషయం ఉందా? ఏంటి ఇదంతా? ఇక్కడ కొత్త ఇల్లు తీసుకుని కొత్త జీవితాన్ని మొదలెడదామని నేను చాలా ఆలోచించాను. అయినో ఇంకో పక్కన నీ ఇంటిని పోగొట్టుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? అయితే కొత్త ఇల్లు తీసుకుని ఏం ప్రయోజనం? మంచి విషయం, నేను ఇంకా ఇల్లు తీసుకోలేదు. ఫస్ట్ నువ్వు ఒక పని చెయ్యి, నీ ఇంటిలో నీ కట్టేయి, నేను నీకు డబ్బిస్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు కొత్త ఇల్లు కొనకుండా లోన్ కడతానికి డబ్బులు ఇచ్చావని ఆంటీకి తెలిస్తే ఆమెకి హార్ట్ అటాక్ వచ్చేస్తుందిరా. సరే, నేను ఒక పని చేస్తాను. బ్యాంక్ నుంచి ఇంటిని రద్దిస్తాను, నువ్వు విల్లుని నా పేరులో మార్చేయి, సరేనా? ఇది నీకు కూడా మంచిది, ఎందుకంటే ఇల్లుని అమ్మడానికి కుదరదు. నువ్వు ఇక్కడ షిఫ్ట్ అయ్యే అవసరం లేదు. అది కాకుండా అమ్మకి ఎటువంటి టెన్షన్ ఉండదు. అవునరా, నీ ఇంట్లో నాకు ఒక రూమ్ ఇచ్చేయి, ప్రాబ్లం సాల్వ్. రే ఏంట్రా ఆలోచిస్తున్నావు? కౌగలించుకోరా, నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. నవ్వరా, నవ్వు నవ్వు. థ్యాంక్ యూ సో మచ్ రా. నీకు తెలుసా, నేనొచ్చి విజయ్ని ఫ్లాట్ టైప్, ఆడంగిలి వెదవా అలాగే అనుకునేదాన్ని. కానీ ఇతను ఇంత మంచివాడుగా ఉంటాడని నేను కొంచెం కూడా అనుకోలేదు. సోనియా, ఎవరో కరెక్ట్గానే చెప్పారు. మనం ఒకరిని ఎలా చూస్తామో వాళ్ళు అలా ఉండాల్సిన అవసరమే లేదు. నాకు కూడా చాలా సంవత్సరాల తర్వాత ప్రశాంతత దొరికింది. ఏదైనా స్వీట్ ఖచ్చితంగా తినాలి ఇప్పుడు. స్వీట్ తినాలా? ఆహా. ఇప్పుడు తీసుకొస్తాను, ఇక్కడే కూర్చో. ఒక వారం తరువాత. నమస్తే సోనియా, అగ్రిమెంట్ అంతా అయింది. ఇప్పుడు ఈ ఇంటి నుంచి ఎవ్వరూ తరమరు మిమ్మల్ని. ఇది నీ ఇల్లురా. ఇదిగోండి, కాస్త అదంతా ఏం కాదు. నీకో చిన్న సర్ప్రైజ్. సర్ప్రైజా? ఇదిగో 10 లక్షలకు చెక్. త్వరగా నీ బిజినెస్ ని ప్రారంభించు. ఇదిగోరా. ఇదంతా అవసరం లేదురా, ఆల్రెడీ నువ్వు చాలా చేసేసావు మాకు. ఇది నీ కోసం కాదు, నా కోసమే చేస్తున్నాను. ఇలా చూడు, ఇంట్లో కూర్చుంటే నా అప్పుని ఎలా నువ్వు తీరుస్తావు? నువ్వు సంపాదించి నా అప్పుని తీర్చేయి, సరేనా? వద్దురా ప్లీజ్. ఇలా చూడు, విజయ్ కరెక్ట్ గానే చెప్తున్నాడు. నేను నా కోసం ఒక పని వెతుక్కోబోతున్నాను. మాస్టర్ చేశాను, అది యూస్ఫుల్ గా ఉండాలి కదా. కరెక్టేగా? దట్స్ ద స్పిరిట్ సోనియా. రే నవ్వరా, సమస్య అంతా తీరిపోయింది కదా. అదంతా సరే, నా రూమ్ ఎక్కడుంది? ఆ సాక్షి ఉన్న పక్క రూమే. వెళ్దామా? ఇక్కడ బ్యాగ్ ఉంది. నాకివ్వరా? రా విజయ్. ఈ రూమ్ కాదు, ఇది సాక్షి రూము. అదే కదా, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అదే నా రూమా? అక్కడ ఉంది. సరే గాని లగేజ్ లోపల పెట్టరా, టిఫిన్ రెడీగా ఉంది. సరేనా? రా. అమ్మ, కాలేజ్కి వెళ్ళొస్తా. బాయ్. బాయ్ కాదు, తినేసి వెళ్ళు. కాదు మమ్మీ, లేట్ ప్రతిరోజు అయిపోయింది. ఇదే నన్ను వదలు. జరుగుతుంది. ఈ అరే డ్రామాలన్నీ ఒక ఒప్పుకోను. నిమిషం, తినకూడదంటే తనని వదిలేయండి. ఇదిగో
నీకేం కావాలో అది తీసుకో, సరేనా? వద్దు విజయ్ అంకుల్, ఇంత డబ్బులు నాకెందుకు? అసలు దీన్ని పెట్టుకో నేనేం చేయాలి? అరే నాకు అన్ని విషయాలు తెలుసు. కాలేజీలో ఖర్చులుంటాయి. సోనీ నువ్వు వద్దు చెప్పు. అంకుల్. ఒక్క సెకండ్, తను కరెక్ట్ గానేగా చెప్తుంది. ఈ డబ్బు పెట్టుకొని ఏం చేస్తుంది? తనకి అవసరమైతే తనే అడుగుతుంది, సరేనా? ఇదిగో నువ్వు వెళ్ళు, ఇదిగో ఇది తీసుకెళ్ళు, తింటూ వెళ్ళు. సరే మమ్మీ. బాయ్. బాయ్ నాన్న. బాయ్, బాయ్ జాగ్రత్త. అంకుల్. ఓకే బాయ్. ఆ రాత్రి ఇంతకు మించి నేను భరించలేను. ఈ రోజు నా ఆశని నెరవేరుస్తాను. విజయ్ అంకుల్ మీరా? ఈ సమయంలో ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు? నేను నీ రూమ్కి రాకూడదా? రావచ్చులే, కానీ ఈ సమయంలో ఎందుకు? ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? నథింగ్ ఈజ్ ఓకే. ఫస్ట్ నువ్వు నన్ను అంకల్ అని పిలవకు. నువ్వు నన్ను ఫ్రెండ్ లాగే చూడు, అప్పుడే నేను మాట్లాడగలుగుతాను. సరే అంకుల్, అసలు విషయం ఏంటి చెప్పండి. విషయం ఏంటంటే నాకు నిద్ర పట్టట్లేదు. ఎప్పుడు చూసినా మనసులో ఒకే ఆలోచన వస్తూ ఉంటుంది. నా కళ్ళ ముందు నువ్వే. ఏం చేస్తున్నారు? ఇంకా మీరు పడుకోలేదా? ఏం మాట్లాడుకుంటున్నారు? అదేం లేదమ్మా, విజయ్ అంకుల్ కి నిద్ర పట్టలేదంట. అందుకే ఆయన ఈ సమయంలో నా గదికొచ్చి అది ఇదని ఏదేదో మాట్లాడుతున్నారమ్మా. అందులో మీరు కూడా వచ్చేసారు. సరే విజయ్ అంకుల్ ఏదో చెప్పారు కదా. అయ్యో అదంతా ఏం లేదు. నా కళ్ళ ముందు జస్ట్ మీ అమ్మ నాన్న సక్సెస్ఫుల్ ఫ్యూచరే కనిపిస్తుంది నాకు. ఇలా చూడు, ఇప్పుడు మీ నాన్న బిజినెస్ని స్టార్ట్ చేసేశారు. ఇప్పుడు మీ అమ్మ ఏం చేయబోతుంది? హా, ఇప్పుడు ఏం చెప్పాలి విజయ్? అన్ని చోట నేను అప్లై చేశాను. ఎక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు, కాల్ రాలేదు, లెటర్ రాలేదు. ఏం జరగబోతుందో తెలీదు. ఇది చెప్పడానికే నేను వచ్చాను. నువ్వు జాబ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. నేను వచ్చి ఒక స్కూల్ ప్రిన్సిపాల్తో నేను మాట్లాడాను. ఎలాగైనా నువ్వు మండే నుంచి స్కూల్లో జాయిన్ చేశారేనా? ఓ మై గాడ్, రియలీ? ఏం చెప్పాలి విజయ్? నీకెలా థ్యాంక్స్ చెప్పాలి? మా కోసం నువ్వెంత చేస్తున్నావు. థ్యాంక్ యూ. వావ్ అమ్మా, నేను చాలా హ్యాపీ. మీరు మెల్లగా, కూడా మెల్లగా. టీచర్గా పనికి కింద పడిపోతావు. వెళ్ళబోతున్నారు. జాగ్రత్త. చాలా హ్యాపీ మమ్మీ. నీకు జాబ్ ఇప్పించి నీకు సహాయం చేయట్లేదు. నేను నా మార్గాన్ని క్లియర్ చేసుకుంటున్నాను. అప్పుడే నేను సాక్షితో ఆడుకోవచ్చు. సోనియా, టీ ఈ రోజు వస్తుందా ఏంటి? తెస్తున్నా, ఆగండి. సోనియా టీ. అందరికీ ఆకలేస్తుంది. ఇదిగోమ్మా. థ్యాంక్ యూ మా. అవును, పెళ్లి గురించి ఏం ఆలోచించావు నువ్వు చెప్పు. నువ్వు చెప్పితే ఈ రోజే పెళ్లి చేసుకుంటాను. సడన్ గా పెళ్లి విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? సోనియా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, చాలా మంచి అమ్మాయి. 2 years ముందు డివోర్స్ అయింది. తను కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటుంది. ఇలా చూడు, నాకు వయసైన డివోర్సీ లేడీతో పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు. నాకు అందమైన అన్మ్యారీడ్ అమ్మాయి కావాలి. అయిందా? బీ ప్రాక్టికల్. లిజన్, ఏజ్ ఎక్కువగా ఉన్న అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు, కానీ చిన్న వయసు అమ్మాయిలు నిన్ను ఇష్టపడటం లేదు. ఇది కంటిన్యూగా జరిగితే ఏదో ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఏంటది? పర్మనెంట్ బ్యాచులర్. అది మెళ్ళ వేసుకొని నువ్వు తిరుగు. సరేలే, మీ మాటలంతా ఆపారంటే నేను కాలేజ్ కి బయలుదేరచ్చు. ఆల్రెడీ లేట్ అయింది నాన్న. వస్తున్నా. రారా నువ్వు రా.
తల్లి అంకుల్కి బాయ్ చెప్పు. బాయ్ అంకుల్. బాయ్ విజయ్. వస్తా పద విజయ్. పద పద. రారా. వస్తాను. హలో అంకుల్. హలో. అమ్మ ఇంకా రాలేదా? ఈరోజు మొదటి రోజు కదా, ఖచ్చితంగా లేట్ అవుతుంది. అరే ఏంటిది, అమ్మ ఎప్పుడు వస్తుందో, నాకు ఆకలిగా ఉంది. నాకు తెలుసు, అందుకే నేనే జ్యూస్ని తయారు చేశాను. ముందు తాగు నువ్వు. థ్యాంక్ యూ అంకుల్. నేను వెళ్ళి ఫ్రూట్స్ని కట్ చేసుకుని వస్తాను. థ్యాంక్స్ అంకుల్. నేను మీ అమ్మకి ఫోన్ చేస్తాను, ఎప్పుడు వస్తారని అడుగుతాను. సరే. ఫోన్ని నేను రూమ్లో వదిలేశాను, కాస్త వెళ్ళి తెస్తావా? ఓకే అంకుల్, డన్. ఇట్స్ ఓకే, మెల్లగా చూడు. ఈ వయసులో అందరూ చూస్తారు. ఇట్స్ నార్మల్. కాదు అంకుల్, నాకు ఇదంతా మళ్ళీ అంకలా? నువ్వు నా ఫ్రెండ్ లాగే చూడొచ్చు కదా. కావాలంటే ఈ మ్యాగజైన్ని నువ్వే పెట్టుకో. నేను మీ అమ్మ నాన్న దగ్గర చెప్పను. టేక్ ఇట్. కాదు, నాకు ఇదంతా నచ్చవు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. నేను వస్తా. సాక్షి ఎక్కడ కనిపించట్లేదు. తెలీదు, వచ్చిన కానించి బాగా నిద్రపోతుంది. ఇంత టైం దాకా పడుకోదే. ఆరోగ్యం బానే ఉంది కదా? ఉండు, నేను పిలుస్తాను. సాక్షి, ఇదిగో వస్తుంది. ఏమైందమ్మా, బానే ఉన్నావు కదా? లేదు నాన్న, ఏమో తెలియదు, పొట్ట నొప్పిగా ఉంది. పొట్టు నొప్పా? చూశారుగా, నేను నీ దగ్గర చాలా సార్లు చెప్పాను బయట ఫుడ్ తినకు అని. చాట్ తినొచ్చావా? లేదమ్మా, నేనేం తినలేదు, బయట ఏం కొనుక్కోలేదు కూడా. ఇంటికి వచ్చిన వెంటనే అంకుల్ ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు, అది తాగేసి పడుకున్నా. ఇలా ఆకలితో పడుకుంటే ఎప్పుడు ఇలాగే అవుతుంది కదా. సరే ఉండని, పర్వాలేదు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను రూమ్కి ఏమైనా చేసి తీసుకొస్తాను. థ్యాంక్స్ అమ్మా, యు ఆర్ ద బెస్ట్. నా వేట వచ్చేసింది.
రా. హాయ్ అంకుల్. ఒక నిమిషం. నువ్వు తినకుండా రూమ్కి వెళ్ళకూడదంట. మీ అమ్మ చెప్పింది. తప్పకుండా తినేస్తాను, ఎక్కువ ఆకలితో వచ్చాను. ఇదిగో ఇక్కడ ఉంది కదా, తిను. ఇఫ్ యూ డోంట్ మైండ్ దీన్ని నేను నా రూమ్ కి తీసుకెళ్లి తినొచ్చా? పర్లేదు, కానీ తినేయి, సరేనా? డన్ డన్ డన్. అభి, నీకనిపించటం లేదా? డబ్బు సంపాదించే మోజులో మనం సాక్షిని సరిగ్గా అస్సలు పట్టించుకోవటం లేదు. సోనియా, మనం చేసేదంతా తన కోసమే కదా చేస్తున్నాం. ఎందుకంటే తన ఫ్యూచర్ సెక్యూర్ గా ఉండాలి. అదంతా కరెక్టే, బట్ నువ్వు తన్ని క్లోజ్గా గమనించావా? ఇప్పుడంతా తను సరిగ్గా మాట్లాడటం లేదు. చాలా రోజులవుతుంది. తన నవ్వి నేను ఇప్పుడు చూడటం లేదు. మనం తన కోసం ఏమైనా చేయాలని నీకు అనిపించటం లేదా? ఒక పని చేద్దాం, రేపు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసి నేను కూడా వచ్చేస్తాను. మనం సాక్షిని తీసుకుని ఎక్కడికైనా బయటకు వెళ్ళొద్దాం. బాగా తిరిగి తిని ఎంజాయ్ చేద్దాం, సరేనా? ఇప్పుడు నీకు సంతోషమేనా? అవును మమ్మీ, కాలేజ్ నుంచి వచ్చాను, తినేసాను. ఇప్పుడు చాలా టైర్డ్ గా ఉంది. కాస్త పడుకోవాలని ఉంది. తర్వాత కాల్ చేయను. సరే మా, బాయ్. ఈ టైంలో ఎవరు? సాక్షి, ఎక్కడున్నావు? సాక్షి, 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 ఇక్కడ ఏం జరుగుతుంది? నా బంగారం సాక్షి, సాక్షి,
నా కూతురు నువ్వేం చేసావురా? ఏం చేసావు? నేనేం చేయలేదు, నేను ఇప్పుడే లోపల వచ్చాను. తనెందుకు స్పృహం కోల్పోయిందని చూస్తున్నాను. టీ షర్ట్ ఇప్పొచ్చావా? హా? నాకిప్పుడు అంతా అర్థమైంది. హ, ఇది కాలేజ్ నుంచి రాగానే ఎందుకు త్వరగా నిద్రపోతుందని, ఈవినింగ్ లేవగానే ఎందుకు తన కడుపు కూడా నొప్పొస్తుందని. ఇదంతా నీ పనే కదా? ఇదంతా నువ్వే కదా నా కూతురుతో చేస్తున్నావు? నేను వదిలిపెట్టనురా. అబ్బికి వస్తున్నాడు, ఆగు. నేను పోలీసుల్ని పిలిచి అంతా చెప్తాను. అరే వదులు, నన్ను వదులు. నేను నిన్ను వదిలిపెట్టను. నా కూతురు జీవితం నాశనం చేశావు. వదలాలా? వదులు అబ్బి, రాణి. సోనియా 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 లేకు. విజయ్ విజయ్ ఏమైంది సోనియాకి? నాకు తెలీదు, నేను ఇప్పుడే వచ్చాను. ఏమని లేకు. తెలీదు, అటాక్ సోనియా. వచ్చింది. సోనియా లేకు లేకు సోనియా లేకు. సోనియా సోనియా విజయ్ డాక్టర్ పిలువు. ఆ. డాక్టర్ పిలువు తొందరగా. పిలుస్తాను. సోనియా సోనియా లేకు. సోనియా ప్లీజ్ సోనియా లేకు. సోనియా సోనియా ప్లీజ్. సోనియా సోనియా హలో, విజయ్ ఏమైంది? పారాలిసిస్, సివియర్ స్ట్రోక్. దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను కొన్ని మెడిసిన్స్, టెస్ట్ రాసిస్తాను. వెంటనే చేసి తీసుకురండి. డాక్టర్ సార్ సోనియాకి ఏముండదు కదా? ఖచ్చితంగా నయమైపోతుంది. రికవరీ అవటానికి 8 నుంచి 10 రోజులు పడుతుంది. మెడిసిన్ ఇవ్వండి, ఆ తర్వాత టెస్టులు తీయండి. ఓకే డాక్టర్. సోనియాని చూసుకో, నేను వెళ్ళి మందులు తెస్తాను. సరే రండి డాక్టర్. ఇప్పుడు సోనియా ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ ఇచ్చిన మందు అసలు పని చేయలేదు. తను అలాగే ఉంది. నయం అవడానికి కొంచెం టైం పడుతుంది కదా. నువ్వు దిగులు పడకు, నువ్వు నీ పనికెళ్ళు, నేనంతా చూసుకుంటాను. ఇప్పుడే అన్ని విషయాలు కరెక్ట్గానే వెళ్తుంది. లేదురా. ఇలా చూడు, నీ పని నువ్వు చూసుకోవాలని సోనియా చెప్తుందని అనిపిస్తుంది కదా సోనియా? డోంట్ వరీ సోనియా, మొత్తం శీఘ్రము సర్దుకుంటుంది. నువ్వు దేనికి బాధపడకు, నేను త్వరగా వచ్చేస్తాను. విజయ్ ప్లీజ్ కొంచెం టైంకి మెడిసిన్ ఇచ్చేస్తావా? రే, ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదురా. నువ్వు వెళ్ళు, నేనంతా చూసుకుంటాను. థ్యాంక్ యూ విజయ్. సరే. ఈ మెడిసిన్ని తిను. ఇది తినేసి నువ్వు మెల్లగా ఎలాగైనా నువ్వు పైకి వెళ్ళిపో నిరంతరంగా. ఇది డాక్టర్ రాసిచ్చిన మందు కాదు, నేను తెచ్చాను స్పెషల్గా నీకోసమే. స్లో పాయిజన్, ఎవరికీ దీని గురించి తెలియదు. అది కాకుండా నువ్వు పడుకున్న చోట్లో గుడ్ బై చెప్పేస్తావు. కమాన్ మింగే. నేను నెక్స్ట్ ఆటాన్ని మొదలెట్టాలని అనుకుంటున్నాను. చాలా బోరుగా ఉంది. ప్రతిరోజు సాక్షికి స్పృహం కోల్పోయే మందిచ్చి షే నో, ఇక మీద ఈ ఇంట్లో నేనేం చేసినా ఓపెన్గానే చేస్తాను. అదే కదా జాలి, కదా సోనియా? ఏం మాట్లాడుతున్నారమ్మా?
నేనైతే అలాగంతా చేయను. అమ్మా, ఇంత పెద్ద స్టెప్ తీసుకునే ముందు నాతో అడగొచ్చు కదా మీరు. అమ్మా, నేను చెప్పేది విను. అమ్మా, ఏంట్రా ఇది? ఏమైంది విజయ్? అంతా ఓకే కదా? మంచిదైంది నువ్వు త్వరగా వచ్చేసావు. అమ్మ నాకు కొత్త టెన్షన్ ఇస్తుంది. నాకు పెళ్లి చేయాలని చెప్తుంది. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఇక్కడికే తిన్నగా అరే, వస్తున్నారు. ఇది మంచి మాటే కదా. నీకు అమ్మాయి నచ్చలేదా ఏంటి? ఏ అమ్మాయి చాలా అందంగా ఉంది. చిన్న వయసు అమ్మాయి, 20 వయసే. అరే నువ్వు లాటరీ కొట్టేసావురా. నువ్వు అంత సంతోషంగా ఉంటారా? సంతోషంగా లేదురా, మనమందరూ కలిసే ఇంట్లో ఉన్నామని నేను అమ్మ దగ్గర చెప్పాను. ఆ, తను కోపడుతుంది. అమ్మ చెప్పుతుంది ఇంట్లో నేను మాత్రమే భార్యతో ఉండాలని చెప్పింది. ఎలాగో ఇలాగొచ్చింది. మీరు ఉండే విషయం వాళ్ళకి తెలిసిపోయిందంటే వాళ్ళకి అస్సలు నచ్చదు. లేకపోతే వాళ్ళ సంబంధాన్ని పెంచదు. అయితే నువ్వు ఏం చేయబోతున్నావు? మీరు ఇక్కడి నుంచి ఎలాగైనా షిఫ్ట్ అవ్వాల్సింది. ఏం మాట్లాడుతున్నావురా? నీకు ఇక్కడ కండిషన్ అర్థం అవుతుంది కదా. సోనియాకి ఆరోగ్యం బాగోలేదు, మనీ ఇష్యూ ఉంది. ఇక నేను ఎక్కడికి వెళ్ళగలను రా చెప్పు. ఈ విషయమే నాకు టెన్షన్ అవుతుంది. ఏం చేయాలని అసలు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి ఆలోచించురా. నేను ఎక్కడికి వెళ్ళగలను చెప్పు. నేను ఏం చేయగలను? నాతో ఒక ఐడియా ఉంది. నువ్వు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అమ్మ కూడా సంతోషపడుతుంది. బట్ ఉండనీరా, నువ్వు తప్పుగా అనుకుంటావు. నేను ఎందుకు తప్పుగా అనుకుంటాను? విషయం ఏంటి చెప్పు నువ్వు. అదేంటంటే నా పెళ్ళి అమ్మ చూసిన అమ్మాయి కాకుండా సాక్షితో జరిగితే దెన్ నువ్వు షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, అమ్మ కూడా సంతోషంగా ఉంటుంది. రే ఏం మాట్లాడుతున్నావురా? సాక్షి చిన్నపిల్ల, కానీ నువ్వు తప్పుగా అనుకుంటావని చెప్పాను కదా. నువ్వు అలాగే మాట్లాడుతున్నావు కదా. ఎందుకు? నేను 20 వయసులో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్తే నువ్వు సంతోషపడ్డావు కదా. సాక్షికి ఆ అమ్మాయికి ఏంటి తేడా? 2 వయసు తేడా ఉంటది. బయట చెప్పాల్సిన అవసరం లేదు. పంతులు గారిని పిలిచి ఇక్కడే పెళ్లి చేసుకుందాం. ఎప్పుడు సాక్షికి 18 వయసు అవుతుందో అప్పుడు కోర్టులో మ్యారేజ్ రిజిస్టర్ చేసుకుందాం. సరే, నీకు నచ్చితే అమ్మ రావడానికి ముందు ఏం చేయాలని డిసైడ్ చేసుకో. సరే నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటాను అనుకో. కానీ నన్ను సోనియాని ఆంటీ ఇక్కడే ఉండనిస్తారా ఏంటి? అలా ఆంటీ ఒప్పుకున్నా కానీ పెళ్లి తర్వాత నేనెలా ఇక్కడ ఉండగలను? ఇల్లు నీ పేరు మీద ఉంది. ఇదంతా ఒక సమస్యనా? ఏంటయ్యా నువ్వు? ఒక పని చేద్దాం. ఈ పెళ్లి తర్వాత ఈ ఇంటిని నేను నీ పేర్లే రాసిస్తాను. నీ సంతోషమే ఎప్పుడు నాకు చాలా చాలా ముఖ్యం. ఎప్పుడు సహాయం చేస్తాను. నువ్వు కష్టపడేది నేను భరించలేనురా. అలాగే నేను ఒప్పుకుంటున్నాను. గుడ్, నేను టీచ్ ఇస్తాను. మనం ఇద్దరూ తాగుదాం. లేరా లేరా. ఈవిడెలా స్పృహం కోల్పోయింది? నేను భోజనం ఇవ్వలేదే. మంచిదే. మేడం కిచెన్ నుంచి ప్లేట్ తెచ్చి భోజనం చేశారు. ఈ రోజంతా క్లియర్గా చేద్దామని అనుకున్నాను, అయినా వేరే దారి లేదు. నీకు ఇదే నచ్చిందా? మీరేం చేస్తున్నారు అంకల్? అంకల్ కాదు, నిన్ను పెళ్లి చేసుకోబోయే భర్త. వదలండి, నన్ను వదలండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకెప్పుడు అర్థమైంది, రోజు నేను తిన్న తర్వాత నాకు నిద్ర వస్తుంది. నిద్ర లేచిన తర్వాత కడుపు నొప్పిగా ఉండేది. కానీ దీనికంత కారణం నువ్వే. నాకు స్పృహ లేనప్పుడు నన్ను యూజ్ చేసుకుంటున్నావు. నాన్న వచ్చిన తర్వాత నేనేం చేస్తారో చూడు. నీ నాన్న ఎప్పుడో వచ్చేశారు. అతని దగ్గర అన్ని విషయాలు చెప్పేశాను. అందుకే నీతో పెళ్ళి అంట. మోసగాడు, నన్ను వదలు. యువర్ గెట్టింగ్ మ్యారీడ్. నాన్న, ఏంటిదంతా? వెంటనే ఈ వెధవని ఇంటి నుంచి పంపేయండి. ఎవరు గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఆ మోసగాడు నీ ఫ్రెండ్ విజయ్ గురించి. ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నావు? మర్యాదగా మాట్లాడు.
వాడు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏమంటున్నారు మీరు? నీకు సరిగ్గానే వినపడింది కదా, నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. మీరు ఏమంటున్నారు నాన్న? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇటు చూడు, నేను నీతో సరిగ్గానే మాట్లాడుతున్నాను. మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నావో నీకు తెలియడం లేదు. ఏ ఇంటి లోపల నువ్వు నుంచున్నావో అది విజయ్ది. ఈ రోజు కూడా నీ నాన్న ఆఫీస్కి వెళ్తున్నాడే, అది కూడా వాడి వల్లనే. ఇదిగో మీ అమ్మ పడుకొని ఉందే, తను చూస్తున్నావు కదా నువ్వు. విజయ్ చేతులు ఎత్తేసాడనుకో, ట్రీట్మెంట్ కూడా చేయించలేవు. ఇప్పుడు నువ్వే చెప్పు, నా స్థానంలో నువ్వు ఉంటే నువ్వేం చేసేదానివి? ఏదో ఒకటి చేసి ఉండేదాన్ని, కానీ మీలాగా చెడు నిర్ణయం మాత్రం నేను తీసుకోలేదు. అయితే అలాగే మీ అమ్మని చెప్పేద్దామా? బయట చావడం కన్నా ఇక్కడే చావని. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ ఇంటరప్ట్? లేదు, కూతురు నాన్న మాట్లాడేటప్పుడు ఎప్పుడూ నేను ఇంటర్ఫేర్ అవ్వకూడదు, లేకపోతే నేను వెళ్ళిపోతాను. లేదు విజయ్, నువ్వు కూడా ఈ కుటుంబంలో ఒకటివే, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓం పవిత్రాః పవిత్రోః సర్వస్తాంబతోభిః యా స్మురే పుండరీకాక్షాం సవాహి యాభ్యంతరాహి యే విఘ్నేశ్వరాయ వరదాయ శుభప్రాయే లంబోదరాయ సగజాద సగజాయ్యో. సోనియా, ఆ చూపి, టాబ్లెట్ వేసుకో. ఇదిగో నీళ్ళు తాగు. ఈరోజు మన అమ్మాయికి పెళ్లి జరుగుతుంది. మంత్రాలు వినిపిస్తున్నాయి కదా, నాదానదాయ అంతే. జబ్బ విభూషితాం ఇంకా కొంచెంసేపే గౌరీప్రదాయ మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. లంబోదర నమస్తుభ్యం మోదకామత్రయంబకం. ప్రశాంతంగా ఉండు సోనియా, శాంతంగా ఉండు. నువ్వే కదా అంటూ ఉంటావు ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అని. ట్రస్ట్ మీ, మన మంచి కోసం ఇదంతా జరుగుతుంది. రే, నువ్వు ఎక్కడున్నావురా? పంతులు గారు పిలుస్తున్నారు. వస్తున్నాను. సరే సోనియా, నేను వెళ్ళొస్తాను. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇద్దరిని ఇక్కడికి తీసుకొని వస్తాను, నీ ఆశీర్వాదం కోసం. యచ్చ భావ్యమ్య గోతామృతశేషానో యదన్యే నాతిరోహతి ఏతాన వానసో మహిమా తోజాయా సపుర్కా. భూమి మతో పురః తస్మాజ్ఞాత్ సబహుతః యచ సామాన్య గహ్రెః. ततो विक्रमरातनाथ सुनहे स्वाहा ततो विराडवचः. పెళ్లి కొడుకు ముందుండాలి, పెళ్లి కూతురు వెనకుండాలి. ముందుకు రండి. ఆపండి పంతులు గారు, చట్ట ప్రకారం ఈ పెళ్లి జరగకూడదు. నా కూతురికి 18 ఏళ్ళు అవ్వలేదు, తనకి 17 ఏళ్ళు అవుతుంది. ఈ పెళ్లి గాని మీరు జరిపించారంటే మీరు కూడా జైలుకి వెళ్తారు. తనేదో వాగుతుంది, మీరు మంత్రాలు చెప్పండి, ఇంకా పూర్తి అవ్వలేదు. ఓం నమాయ నమః. నువ్వు తన తండ్రివి, తను మనకి పుట్టిన బిడ్డ. ఈ పెళ్లి ఆపు. పంతులు గారు, మంత్రాలు చదవండి. రండి.
మాంగళ్యం తందునామేనా మమ జీవన హేతునా. ఆపండి గురుగారు. ఇన్స్పెక్టర్ సార్, నేనే మీకు కాల్ చేశాను. మా అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి వీళ్ళు చేస్తున్నారు. తను చిన్నది, తనకి 18 ఏళ్ళు కాలేదు, 17 అవుతుంది. అవును సార్, మా అమ్మ చెప్పింది కరెక్టే. నాకు 17 సంవత్సరాలు, ఇంకా నేను మైనర్ని. నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. సోనియా మేడం ఫోన్ చేశారు. వాళ్ళ చిన్నపిల్లని పెళ్లి చేస్తున్నారని చెప్పి మాకు ఫోన్లో చెప్పారు. ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉందా? ఎలా ఫోన్ చేశానో చూస్తున్నావా? ఇక్కడికొచ్చి నుంచున్నాను చూడు. నువ్వు నాకు స్లో పాయిజన్ ఇస్తూ ఉన్నావు కదా, మందని చెప్పి నువ్వు పాయిజనేగా ఇస్తున్నావు. అది నేను తినలేదు. నువ్వు వెళ్ళిపోగానే అది నా నోట్లోంచి నేను ఊసేసేదాన్ని. నువ్విచ్చిన మందు నా శరీరంలో ఎటువంటి మార్పు తేలేదు. ఇన్స్పెక్టర్ సార్, వీడు నా కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి మాత్రమే కాదు, చెప్పాలంటే వీడు నా కూతుర్ని చేయకూడని పనులు కూడా చేశాడు. నేను దాన్ని చెప్పలేను. అంతేకాదు, వీడు నన్ను చంపడానికి కూడా ప్రయత్నించాడు. దాంతో అన్నిటికీ నా భర్తే కారణం. ఏం మాట్లాడుతున్నావు సోనియా? నేను అలా ఏం చేయలేదు. నోరు మూసుకో. డబ్బు నీ కళ్ళను మూసేసింది. నువ్వు నీ కూతుర్ని అమ్మడానికి సిద్ధమయ్యావా? కానీ సోనియా, ఆపు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి. వీళ్ళని తీసుకురండి. పద గురుగారు, మీరు కూడా.